మానవుడు మాత్రం తన భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడుతుంది, ఎక్కువగా కంగారు పడుతుంది. ఏమో రేపు ఏమైపోతుందో, రేపు ఏమైపోతుందో అన్న ప్రశ్న మానవుణ్ణి పరిగెట్టిస్తుంది. అందువల్ల కాలత్రయాబాధితమైనటువంటిది అంటే గతం చేత గాని, భవిష్యత్తు చేత గాని, వర్తమానం చేత గాని బాధితం కానటువంటిది లేదు. అది విశుద్ధ చైతన్యం, నిశ్చింత. ఏ చింత ఉండదు. నిన్న ఏం జరిగింది, రేపేం జరుగుతుంది, అది పని లేదు. ఇప్పుడు ఏం జరుగుతోంది, అంతా ఈశ్వరానంద. అలా నిశ్చింతగా, నిష్కాముడై, నిష్క్రియుడై. అందుకే నకార ప్రత్యయాలన్నీ వాడతారు ఈ విశుద్ధ చైతన్యం. నిరీంద్రియం, నిర్వ్యాపారం, నిష్క్రియం, నిరవయవం, నిర్లేపం, ఇలాంటి ప్రయోగాలన్నీ విశుద్ధ చైతన్యానికి కనిపిస్తాయి. అందువలన అటువంటి లక్షణాలతో మనం జీవించేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే నిశ్చింతగా ఉండగలుగుతారు. నిరాధారం, ఆఖరి మాట ఏమిటయా విశుద్ధ జ్ఞానంలో అంటే విశుద్ధ చైతన్యంలో, నిరాధారం.